శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూన్ 2024 కుంభరాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శనిగ్రహం. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారికి జూన్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం. మొదటిగా రాశ్యాధిపతి శనిశ్చరుడు మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారండి, కుంభంలో ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం మే 3వ తారీఖు నుండి జూన్ 3వ తారీఖు వరకు కూడా కంబస్ట్ లో ఉన్నారు. అంటే ఏంటంటే మౌఢ్యంలో ఉన్నారు, రవికి దగ్గరగా ఉండటం వల్ల. సో గురుబలం కోల్పోయి ఉన్నారు. జూన్ 4వ తారీఖు నుండి గురుబలం కూడా పెరగబోతుంది ఈ యొక్క కుంభరాశి వారికి. మరి పంచమ అష్టమాధిపతి బుధగ్రహం 14 జూన్ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో స్థితి పొంది 15 జూన్ నుండి మాసాంతం వరకు కూడా, అంటే 29వ తారీఖు ఉదయం వరకు కూడా మిథునంలో స్వక్షేత్రంలో ఉండి తదనంతరం నెల అంటే చివరిన 29, 30 తేదీలలో కర్కాటక రాశిలో ప్రవేశించబోతున్నారండి. సప్తమాధిపతి రవి అవుతారు. 14 జూన్ వరకు కూడా ఆయన వృషభ రాశిలో ఉండి 15 జూన్ నుండి నెల రోజుల పాటుగా మిథున రాశిలో మిత్రక్షేత్రంలో స్థితి పొందబోతున్నారు. తృతీయ దశమాధిపతి కుజగ్రహం 45 రోజుల తర్వాత అంగారక యోగం నుంచి బయటపడ్డారండి. అంటే రాహుతో కలిసి ఉన్నారు జూన్ 1వ తారీఖు వరకు. జూన్ 1వ తారీఖు నుండి ఆయన రాహు నుండి విడిపోయి మేషరాశిలో తన స్వక్షేత్రంలో ఉండబోతున్నారు. 45 రోజుల పాటు అక్కడే ఉంటారు. సో ఇది ఒక పాజిటివ్. అంటే కుజుడు రాశ్యాధిపతి తన రాశిలో ఉన్నారు. శుక్రుడు విషయానికి వచ్చే వరకు యోగకారకుడు కుంభరాశి వారికి. ఎందుకంటే చతుర్థాధిపతి, చతుర్థం అంటే ఇక్కడ వృషభము, 9వ స్థానం అంటే తుల, రెండింటికి అధిపతి శుక్రుడే. సో ఆయన యోగకారకుడు స్వస్థానంలో ఉండి మనకి 13వ తారీఖు నుండి మిత్రక్షేత్రం అనేటువంటి ఈ యొక్క మిథున రాశిలో 5వ స్థానంలో స్థితి పొందబోతున్నారు. సో శుక్రుడు పొజిషన్ కూడా బాగుంది. రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు వచ్చి ద్వితీయ స్థానంలో, కుటుంబ ధన స్థానంలో ఉన్నారు. కేతు 8వ స్థానంలో ఉన్నారు. సో ఇది గ్రహస్థితి అండి. మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే, పంచమాధిపతి ఈ యొక్క బుధగ్రహం శుక్రుడితో కలిసి యోగకారకుడు చతుర్థంలో ఉన్నారు. డిగ్రీ స్థాయి విద్య, హైయర్ ఎడ్యుకేషన్ అంటే పీజీ లాంటి విద్యలో విద్యార్థులు అద్భుతంగా రాణించగలుగుతారు. ఈవెన్ ఇంటర్మీడియట్ స్థాయిలో ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వారు కూడాను బాగుంటుందని, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నారు, పంచమాధిపతి పంచమానికి వెళ్తారు. అంటే మీరు ఏదైనా కాలేజీలలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీరు అనుకున్న విధంగానే మీ డిజైర్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పాలి. విదేశాల్లో విద్యను కొనసాగిస్తున్న విద్యార్థులు కూడా వెనక్కి మాతృదేశానికి వచ్చే అవకాశం ఉంది. అంటే బ్యాక్ వచ్చి వేయడం కాదండి, సో మళ్ళీ వచ్చి వెళ్ళే అవకాశం, అట్లా స్థానచలనం, స్థాన మార్పు కూడా కనపడుతూ ఉంది. ఏది ఏమైనా కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం, పీజీ లాంటి విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి మంతు పర్వాలేదన్నట్టుగా ఉందండి. బట్ ఇక్కడ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, హైయర్ కోర్స్కి ప్రయత్నం చేస్తూ ఉన్నా అందులో బాగుంటుంది. కోరుకున్న కాలేజీలో సీటు పొందే అవకాశం ఉంది. ఎందుకనంటే శుక్రుడు మాలవ్య యోగం అంటారండి. అంటే శుక్రుడు రాశి నుండి కానీ, లగ్నం నుండి కానీ, స్వక్షేత్రంలో కానీ, ఉచ్చక్షేత్రంలో కానీ ఉంటే మాలవ్య యోగం అంటారు. దానివల్ల బాగుంటుంది. వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, బంధుప్రీతి ఇవన్నీ కనపడతాయి. మరి బుధాదిత్య యోగం, బుధులు శుక్రుడితో కలిసి ఉన్నారు. లక్ష్మీనారాయణ యోగం, బుధాదిత్య యోగం విషయానికి వచ్చే వరకు రవి బుధుల కలయిక ఉంది. 3 యోగాలు ఉన్నాయి ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో. శుక్రుడి వల్ల మాలవ్య యోగం, రవి బుధుల వల్ల బుధాదిత్య యోగం, బుధ శుక్రుల వల్ల లక్ష్మీనారాయణ యోగం. కాబట్టి మంచి యోగాలు ఉన్నాయి ఈ మాసంలో. ఇవంతా కూడా గోచార గ్రహస్థితి అండి. మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా అనుకూలమైన దశలు, అందదశలు కనుక జరుగుతూ ఉంటే గోచారం ఎలాగూ బాగుంది కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్స్ చూస్తారు. మనకు గోచారంలో బాగుంది, సో జరుగుతున్న దశలు, అందదశలు జన్మజాతక చక్రంలో అనుకూలంగా కాస్త లేవనుకోండి, సో మనం అనుకున్న ఎక్సలెంట్ ఫలితాలు కాస్త యావరేజ్గా, గుడ్గా ఉంటాయండి. బెటర్, బెస్ట్ అంటే మీ జాతకం బాగుండాలి, గోచారం బాగుండాలి, అప్పుడు బెస్ట్గా ఉంటుంది. సో చెక్ చేసుకోండి. మరి ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే, దశమాధిపతి కుజుడు అవుతారు. ఆ కుజుడు ఇంతకాలం జూన్ 1వ తారీఖు వరకు కూడా ముందు కూడా కుజరాహులతో కలిసి అంగారక యోగంలో ఉండి ఉద్యోగంలో ఒత్తిడి, టెన్షన్స్, మంచిగా చెప్పినా చెడుగా భావించడం, ఇలాంటివన్నీ కూడా చాలా చూస్తుంటారండి. మానసికమైన ఒత్తిడి, అకాల భోజనం, పాజిటివ్గా చెప్పినా నెగిటివ్గా తీసుకొని గొడవలు అవడం లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగంలో మీకు నైబర్స్, కొలీగ్స్, సీనియర్స్ అందరూ చక్కగా సహకరిస్తారండి. మీ యొక్క దశమ స్థానం మీద రవి, బుధ, గురు, శుక్ర గ్రహాల యొక్క స్థితి ఉంది.
ఉద్యోగంలో బాగా ఎక్సెల్ అవుతారు, మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మీ యొక్క టార్గెట్ని ఈజీగా అచీవ్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వర్క్లో మాత్రం అనవసరమైన చిట్ చాట్ కానీ జనరలైజ్డ్ డిస్కషన్స్ కావచ్చు, గాసిప్స్ కావచ్చు సజెస్ట్ చేయకండి. కుజుడి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి సో ఇట్ లీడ్స్ హీటెడ్ కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉండటం వల్ల కొంత బాంధవ్యాలు తేడాలు వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఉద్యోగంలో బాగుంది. ఉద్యోగం లేని నిరుద్యోగులు కూడా గట్టి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఈ మాసంలో మీకు ఉద్యోగం అందుకునే స్థితి చాలా బలంగా ఉందండి. స్త్రీలకు కూడా బాగుంది. ఉద్యోగం చేసే స్త్రీలకు కావచ్చు, సో వీరికి కూడా అద్భుతంగా ఉంది. ఆ ఉద్యోగ విషయంలో ఏంటంటే ఇంప్రూవ్మెంట్ కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కూడా వారి యొక్క జాతక చక్రాలను అనుసరించి చెక్ చేసుకోండి. గోచార రీత్యా మాత్రం ఇంక్రిమెంట్, ధనం రావటం లాంటివి గోచరిస్తూ ఉన్నాయి. సో ఒకవేళ ఏదైనా కొంతమందికి ట్రాన్స్ఫర్స్ అయినా కూడాను పాజిటివ్గానే ఉంటుంది. అనుకూలమైన ప్రాంతానికి ఎవరు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా సో బాగుంది. మరి వ్యాపారం గురించి చెప్పాలి అని అంటే వ్యాపారాధిపతి రవి 4వ స్థానంలో కేంద్రంలో ఉన్నాడండి. గురుడితో, లాభాధిపతి గురుడితో కలిశారు. సో గోల్డ్ బిజినెస్ అయితేనేమి, జెమ్ స్టోన్స్ బిజినెస్ అయితేనేమి, ఆటోమొబైల్ అయితేనేమి, సౌందర్య సాధన సంబంధించిన బిజినెస్ అయితేనేమి, స్త్రీలకు సంబంధించిన ఐటమ్స్ కానీ, సో ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, హౌస్ డిజైనింగ్ కావచ్చు, సో ఎంబ్రాయిడరీ ఇట్లాంటివి ఏవైనా సరే ఇవన్నీ కూడా ఫ్లవరిష్ అవుతాయని చెప్పవచ్చు. సో అదేవిధంగా 15వ తారీఖు నుండి రవి, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా 5వ స్థానానికి మూవ్ అయ్యి మీ యొక్క లాభస్థానాన్ని చూస్తాయి. కాబట్టి వ్యాపారంలో లాభం కూడా గడిస్తారు. అనుకూలంగా ఉంది అని మాత్రం ఈ మాసంలో చెప్పవచ్చండి. రావాల్సిన మొండి బకాయిలు కూడా మీకు వస్తాయి, సహకరిస్తారు అని చెప్పవచ్చు. ఆర్థికమైన సమస్యలు తొలగిపోతాయి. గతంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అయితే మబ్బు వీడినట్టుగా వీడిపోతాయి అని చెప్పవచ్చు. సమస్యల నుండి బయటపడతారు అని మాత్రం చెప్పవచ్చు. అదేవిధంగా శుక్రుడు చతుర్థంలో ఉన్నారు, తర్వాత పంచమానికి వెళ్తారు. మంచి వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. గతంలో మదర్కి హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి కూడా రిజాల్వ్ అవుతాయి. మంచి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయండి. అదేవిధంగా రవి, గురు, బుధ, శుక్రస్థితి ఉంది చతుర్థంలో కాబట్టి అధికారిక సంబంధమైన కార్యక్రమాలు, గవర్నమెంట్ సంబంధమైన కార్యక్రమాలు ఏమైనా పెండింగ్ ఉంటే కూడా త్వరితగతిన వేగవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి అండదండలు ఉంటాయి. మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా కలుసుకునే అవకాశం కూడా బాగుంటుందని చెప్పాలి. మరి ధన సంబంధమైన విషయం ఏ విధంగా ఉంటుంది అని అంటే ద్వితీయాధిపతి గురుడు ఈయన కంబస్ట్ అంటే మౌఢ్యం నుంచి విడిపోయి చతుర్థంలో ఉన్నారు కాబట్టి భూముల కొనుగోలు అమ్మకాల ద్వారా, ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా కావచ్చు లాభం ఉంటుంది. అదేవిధంగా రెంటల్ ఇన్కమ్ కూడా మీకు మొదలవుతుందని చెప్పాలి. సో మొత్తం మీద చూసి ధనానికి బాగుంది. కాకపోతే రాహు ఉన్నారు ద్వితీయ స్థానంలో కాబట్టి వృధా ఖర్చులు, కుటుంబంలో అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ లాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏది ఏమైనా మనీ, ధనము ఫ్లో రాబడి అనేది మాత్రం డెఫినెట్గా కుంభరాశి వారికి 5వ స్థానం 3 గ్రహాలు ఉండి మీ యొక్క లాభాన్ని చూస్తూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు లాభం పొందుతారు. ఖర్చులు ఉన్నా కూడా ఈసారి రాబడి ఎక్కువగా ఉంది. సో దాన్ని మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది అని అంటే స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ ఇలాంటివి చేసేవారికి 2వ వారం తర్వాత మంచి అద్భుతమైన ఫలితాలు, మీరు పెట్టేటువంటి పెట్టుబడులు, మీ యొక్క ఆలోచనలు ఫ్లవరిష్ అవటం వల్ల డెఫినెట్గా మంచి లాభాలు సంపాదిస్తారు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా స్టాక్ మార్కెట్ అనేది రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి సీనియర్స్, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు మీరు ముందుకు వెళ్తే మాత్రం ఇంకాస్త ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వైవాహిక జీవితంలో ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే సప్తమాధిపతి రవి చతుర్థంలో ఉన్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ ఉన్న వారి పర్సనల్ లైఫ్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వారి కూడా ఉద్యోగం ఉన్నతి కానీ, వ్యాపారంలో లాభం కానీ మనం చూడవచ్చండి. సో మరి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే ఈ మాసంలో మీ యొక్క రాశాధిపతి శనిశ్చరుడు రాశిలోనే ఉన్నారు. సో 5లో గ్రహాలు ఉన్నాయి. 6 అంటే రోగస్థానం అండి, 5 అంటే రోగం లేనితనం కాబట్టి ఏంటంటే హెల్తీగా ఉంటారు, ఇమ్యూనిటీ పవర్తో ఉంటారు, మంచి రెసిస్టెన్స్ పవర్ కలిగి ఉంటారు. సో దృఢ సంకల్పంతో ఉంటారు అని చెప్పవచ్చు. సో కాకపోతే రాహు ద్వితీయంలో ఉన్నారు. సో హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, సో అంటే పిఎంఐ ఫిజికల్, మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్, ఈ పిఎంఐ మెయింటైన్ చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీ కూడా ఉంటుంది. తృతీయంలో కూర్చుని ఉన్నారు. ఎక్సర్సైజ్ చేయాలి, ఫిట్గా ఉండాలి, ఒక జుంబాకి వెళ్ళాలి, ఒక వాకింగ్కి వెళ్ళాలి, ఒక జింపుకి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఈ మాసంలో బలంగా ఉంటాయండి. విద్యార్థులు కూడా మంచి ఫలితాలను చవి చూస్తారు. మరి తృతీయంలో కూర్చున్నారు. ప్రయాణాల ఆసక్తి ఉంటుంది. మీ యొక్క తోబుట్టుల సహకారం ఉంటుంది. నేబర్స్, కొలీగ్ యొక్క సహకారం ఉంటుంది. కొత్త కొత్త అగ్రిమెంట్ చేసుకుంటారు, కాంట్రాక్ట్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటుందండి. ఏదైనా సాధించాలన్న తప్పని కూడా బాగా జోష్ ఉంటుందని చెప్పాలి. సో మరి సంతాన విషయంలో చూస్తే మీ యొక్క సంతానం, మొదటి సంతానం అయితేనేమి, ద్వితీయ సంతానం అయితేనేమి వారి రంగాలు అద్భుతంగా రాణిస్తారు.
ఒకవేళ మీ పిల్లలు పెద్దవారైంటే వారికి సంతానం పరంగా కావచ్చు శుభవార్తలు వినే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. హెల్త్ విషయం అనుకున్నాం కదా, ఈ యొక్క లైఫ్ స్టైల్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. ద్వితీయంగా రాహు కాబట్టి స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి, మసాలాలు కారం లాంటివి. అదేవిధంగా స్టోరేజ్ ఫుడ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఎక్కువగా తీసుకోకండి. ఫుడ్ అండ్ వాటర్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మాత్రం సరిపోతుంది. అదర్వైజ్ మిగతా అన్ని రకాలుగా కూడా బాగుంది కుంభరాశి వారికి అని చెప్పాలి. ఒక రకం చూస్తే ది బెస్ట్ టైం అనే చెప్పాలి. సో మరి రెమెడీస్ విషయంగా చూస్తే రాశాధిపతి శని రాశిలోనే ఉన్నారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామావళి పఠనం చేయడం. రెండవది శని అంటే కాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తే కర్మ బలం పెరుగుతుంది కాబట్టి ప్రతిరోజు వాకింగ్ కానీ లేదంటే శని వాయు కారకులు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం చేయటం, ఒక 5 minutes మెడిటేషన్ చేయటం లాంటివి చేస్తూ ఉండండి, బాగుంటుందండి. ఇక్కడ మీకు పంచమంలో బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి లక్ష్మీనారాయణ యోగం కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన అంటే విష్ణు సహస్రనామాల పఠనం చేయడం వల్ల కూడా ది బెస్ట్ ఫలితం అయితే ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.